5 ఏళ్ల క్రితం ఏర్పాటైన తొగటవీర యువజన సంఘం నేడు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. తొగటవీర యువజన సంఘం అధ్యక్షుడిగా ప్రముఖ పట్టుచీరల వ్యాపారి సిసి హరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో అత్యధిక శాతం ఉన్న తొగట కులస్తులు నేడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు. మాజీ సర్పంచ్ డిసి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో తొగటవీర యువజన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సిసి హరి మాట్లాడుతూ తొగట కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని సిసి హరి తెలిపారు. అలాగే ఉపాధ్యక్షులుగా పామిశెట్టి గోపి, పోల శ్రీనివాసులు, దాసిర్ రామాంజీ, సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా గట్టు మహేంద్ర, సహాయ కార్యదర్శిగా రంగన గోపాల్, కోశాధికారిగా డిసి మంజునాథ్, ప్రచారకర్తగా నాగేంద్ర, మీడియా కోఆర్డినేటర్లుగా బిటిఎన్ జగదీష్, ఎర్జోడు రామాంజీ, అంతరాల మనోహర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తొగటవీర క్షత్రియ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సురువు శ్రీలత దంపతులు, రాష్ట్ర యువజన కార్యదర్శి శేషాద్రి, జిల్లా మీడియా కోఆర్డినేటర్ వెంకటరమణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నువ్వు రా అడే నిలిపోనట్టు అందరికి అరే అనుకో తీసేయనట్టు చూడు తమ్ముడు అట్లా ఉండండి దండ పట్టుకో అదే మన కార్యక్రమాన్ని, మన చేనేత సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లిన మంచాల అసెత్తన్న గారిని స్టేజ్కి రావాల్సిందిగా కోరుచున్నాం. మనం ఏర్పాటు చేసుకునే పాలక వర్గాన్ని, ఆ వర్గం ఎలా ఉండాలా, వాళ్ళ తొగటవీర క్షత్రియ సంఘం నూతన సంఘం పాలకవర్గ కమిటీ ఏర్పాటుకు మన వాళ్ళు, మన కుల సభ్యులు, మన కుల బంధువులు, కుల పెద్దలు అందరూ అంగీకారంతో మన నూతన వర్గ కమిటీని ఏర్పాటు చేయాలని మన పెద్దలు, మన యువకులు అందరూ చాలా రోజుల నుంచి బ్యాక్ ఎండ్ అందరూ వర్క్ చేసి ఈరోజు ఆ మహా పాలకవర్గ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అందరూ ఈ యొక్క కార్యక్రమంలో తన వంతు బాధ్యత తీసుకొని మీకు ఎవరైతే అనుకూలంగా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళుంటే బాగుంటుంది, లేకుంటే మీకే స్వతహా నేను ఉంటాను, మన సంఘాన్ని, మన కులస్తుల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళి మన జరగబోయే కార్యక్రమాల్ని ముందుండి నడిపిస్తానని మీలో ఒకరుగా అందరూ ప్రతి ఒక్క సభ్యునికి అర్హులే. మీరు మీ తోటి క్షత్రియుడిని మీరు సెలెక్ట్ చేసి ఈ పాలకవర్గ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మొదటగా పెద్దలైనటువంటి శ్రీ చౌడేశ్వరి దేవస్థానం ధర్మకర్త డిసి ఈశ్వరయ్య గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ సభ తెలియకుండా ఏదో అమ్మవారి కమిటీ అంటే మాట్లాడుతున్నారు. అమ్మవారి కమిటీ కాదు, చేనేతది కాదు.
ఒక తొలగడీలో క్షత్రియ సంఘం అనే ఇప్పుడు అమ్మవారిని అన్ని చేయాలంటే ఒక సాగే చేసేసాను అందరూ కూడా సరే అంతా చేసేవాళ్ళే కాబట్టి అమ్మవారి ఏంటంటే ఇప్పుడు సారేలు కూడా కంటే ఉంది అందరికీ కంటే ఉంటాయి అది కంటే 4 కంటే చేసినారు కానీ పద్ధతిలో లేదు కాబట్టి మనకి పైకి ఉత్తరం కంపెనీ చేయడం ఉద్దేశంతోనే మనమంతా కూడా దర్శనం అవుతుంది త్వరగా చెప్పడం మాత్రమే మనమంతా దర్శనం అనుకోవాలి దీని ఉద్దేశం ఏమంటే మనము దాంట్లో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సెక్రటరీ అందరూ ఉంటున్నాం మీరంతా కలిసి ఎవరు కావాలంటే వాళ్ళు ఎదుర్కోవాలి ఎవరైనా తెలిపడాలి పని చేసేవాడు కావాలన్నా ఇప్పుడు బాగా పనిచేసే డైరెక్ట్ నేను రిటైర్ అయినాను కొన్ని సలహాదారుగా ఉన్నాను అంటే గవర్నమెంట్ సలహాదారుగా ఉంటూ ఉంటాం కానీ యూత్ పనిచేసేవాడు కావాలి యూత్ ఎత్తుకోండి యూత్ ఎత్తుకొనేసి వాళ్ళ పని చేయించుకోండి ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏమంటే లోకల్ లెవెల్లో మనకి పింఛన్లు వస్తున్నాయి ఇల్లు వస్తున్నాయి ఏది వచ్చినా కూడా మనలో యువతకు కూడా ఈ కాలంలో వస్తున్నాం కాబట్టి మనం ఈ సంఘం అనేది ఉంటే ఈ సంఘంలో మనం కాబట్టి మీరంతా కలిసి మంచి గ్రూప్ ఎన్నుకొనేసి ఈ పని ఏమైనా కూడా పనిచేసేది కావాలి నెక్స్ట్ ఏం జరిగినా కూడా గవర్నమెంట్ కూడా మందాలనే కాబట్టి గవర్నమెంట్ పంపించాలి ఎవరికి పోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తా ఉంటారు దాంట్లో చాలా మంది వస్తారు 50 ఏళ్ళకి అదే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు మనకైతే మనకి లబ్ధిదారు ఎవరు ఉన్నారో అందరికీ పేరు చేస్తాం దాంట్లో వాళ్ళకి ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చుకోవాలి గవర్నమెంట్ మనకేంటి చేసే మన కోసం చేసారు நல்லா చేశారు కాబట్టి ఏదన్నా అదే దినాల్లో మనమంతా మేమంతా కూడా సెక్రటరీలో ఉంటాం వాళ్ళందరూ తప్పు కూడా ఉన్నారు వాళ్ళ కలిసి ఈ పని చేయించుకోవాలంటే ఈ అవకాశం చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మంచి ఒక దేవతా కార్యక్రమానికి మనమందరూ కలిసికట్టుగా ఉండి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు అందరితో సమానమే. నాకే తెలియదు ఇక్కడి దాకా వచ్చేదాకా. కాకపోతే ఇక్కడ పైన ఉంటే ఒక వెయిట్, కింద ఉంటే ఒక వెయిట్ అనుకోకుండా ప్రతి ఒక్కరూ సమానంగా అందరినీ భావించాలని, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు చూస్తే ఈ సోమంతపల్లి గ్రామంలో తొగట వీర క్షత్రియ సంఘం సమావేశము అనగానే వీళ్ళంతా ఉండబట్టే కదా ఈరోజు ఇంత సోమంతపల్లి ఈ కళ్యాణ మండపంలో ఉన్నామంటే, ఆ చౌడమ్మ గుడి కట్టుకొని నిర్మించుకున్నామంటే, 2 వేదికలు తయారు చేసి ఎంతో డెవలప్గా తీసుకెళ్ళిన చేనేత పరిశ్రమ, చేనేత కుల బాంధవులు రోజుకి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దాదాపు 10 ఏళ్ళ నుండి కూడా ఈ సోమంతపల్లి గ్రామానికి వచ్చిన వాళ్ళు లేరు. అందరికీ తెలుసా ఇది? సోమంతపల్లికి వేరే కులస్తులు ఎంతమంది చేరినారు మన్నూరు నుండి బయటికి వెళ్ళాల్సిన పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం టాలీ చేయాలి ఇక్కడ. ఎలాంటే రాజుకి ఈ భారతదేశంలో కదా చిరుతుపులు నెమళ్ళు ఎట్లయితే అంతరించిపోతున్నాయో ఈ చేనేత పరిశ్రమ కూడా అలా అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు చాలా లోతైన మహా దృక్పథంతో కూడా చిన్న చితక కార్మికులు కావచ్చు, చేనేత కళాకారులు కావచ్చు, చేనేత వృత్తిని కూడా చౌడేశ్వరి దేవి పుణ్యాన మనము డెవలప్మెంట్ చూడాలా, చూడడం కూడా డెవలప్మెంట్ చూడాలా. చేనేత వృత్తిని నమ్ముకున్న మన కార్మిక సోదరులు అయితేనేమి, మాస్టర్ వీవర్స్ అయితే వీళ్ళందరినీ కూడా చోదోడు వాదోడుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఏమంటే దీంట్లో ఇంకోటి ఏం చేతిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటే పాలక వర్గాలు రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ పాలసీలు ఏమైనా వచ్చినప్పుడు కూడా చిన్న కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కులవృత్తిని ప్రోత్సహిస్తూ ఆ బ్యాంకుల ద్వారా కూడా రుణాలు ఇప్పించి ఈ చేనేత పరిశ్రమ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తే
వాళ్ళు ఎంత మనకు డెవలప్మెంట్ అయ్యి చేనేత వృత్తి ఎంత డెవలప్మెంట్ అవుతుందో మన గుడి ఇంప్రూవ్మెంట్ కావచ్చు, మన ప్రజలు చేనేత తొగటవీర క్షేత్రులు కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, చేనేత పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇంకా ముందుకి వెళ్తూ మన సుమందపల్లి ఎట్లయితే పేరు పొందిందో హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, మళ్ళా కోయంబత్తూరు కానీ దేశాల్లో కూడా చేనేత ఈ పట్టు చీరల కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకి ఆ పట్టు చీరల వల్ల సోమందేపల్లి గ్రామానికి కూడా అంత పేరు వచ్చింది. కాబట్టి ఆ వృత్తి ధర్మాన్ని చౌడేశ్వరి యొక్క దైవ పుణ్యాన అదంతా ముందుకు తీసుకువెళ్ళి చిన్న బతుక కార్మికులకు కూడా చిన్న బతుక ఎవరైతే మగ్గాలు వేసుకుంటారో కూడా చేయవచ్చు. డెవలప్మెంట్ చేయాలంటే చాలా మండలాలు కూడా ముందుకు రావాలా. ఎలాంటి చిన్న పన్నోడు మగ్మోడు బ్యాంకులోకి వెళ్తే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఎవరైతే ఆర్థికంగా బాగా పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా సాయం చేసి ఈ వృత్తిని కాపాడతారని, ఈ కుల బంధాలను కాపాడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన తొగటవీర క్షత్రియ కుల బాంధవులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన కుల పెద్దలందరూ అంటే కలిసికట్టుగా ఏకమయ్యి ఈరోజు కొత్తగా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీ సభ్యులకి ఎవరైతే ఎన్నుకుంటారో ఆ కమిటీ సభ్యులకి ముందుగా నా శుభాకాంక్షలు. నేను చెప్పడం ఒకటే, రాబోయే రోజుల్లో కమిటీ ద్వారా మనకి చిన్న పెద్ద చాలామంది అంటే మనకి మధ్యతరగతి కుటుంబాలు మన తొగటవీరలో చాలామంది ఉన్నారనమాట. వాళ్ళకి మన కమిటీ తరఫున సహాయం చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు సవితమ్మ అక్క గారు చేనేతకు సంబంధించి అంటే మినిస్టర్ అయినారు. అక్కగారి దగ్గరికి చొరవ తీసుకుని మన చేనేత రంగాన్ని కూడా రాబోయే రోజుల్లో డెవలప్ చేస్తారని మన కమిటీ తరఫున ఆశిస్తున్నాను. అదేవిధంగా మన చౌడేశ్వరి అంటే జ్యోతి సంఘం సమితికి కూడా మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతి సేవా సమితి అమ్మాయి పుట్టినరోజు అంటే ఫస్ట్ నుంచి అమ్మాయి పుట్టినరోజు మన పెద్దలతో పాటు జ్యోతి సేవా సమితి కూడా చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళకు కూడా మనం తగిన గుర్తింపు ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటాం. ఈ విషయానికి మేము అందరూ కలిసిమెలిసి కట్టుగా ఉండాల్సింది కోరుతున్నాము. ఏదైనా కానీ చిన్న సమస్య పెద్ద సమస్య ఏదైనా కానీ సరే మేము కలిస్తే బాగుంటుంది. వాళ్ళతో నాకేం పని వీంతో నాకేం పని అనుకుండా అందరూ రావాలి. వస్తే మనకు అవకాశం ఉంటుంది ఏదైనా కానీ మాట్లాడడానికి ఏదైనా చేసేదానికి. కానీ దయచేసి ఇప్పటికే మించిపోయింది లేదు, దయచేసి అంతా కలిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చేస్తున్నాను. సమావేశానికి వచ్చినటువంటి తొగటవీర క్షత్రియులకు నమస్కారాలు. ఈరోజు చాలా కాలం నుంచి ఈ సమావేశం కావాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. కొద్దిగా అసంతృప్తి ఉండొచ్చు. మనకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వలన మనం కొద్దిగా రిలాక్స్ అయ్యాము. కానీ ఇప్పుడు అనుకూల పరిస్థితులు వచ్చాయా లేదా? సో ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, వడ్డించే వాళ్ళు ఒక్కడైనా మనోడైతే మనకు చెరుకొచ్చినా మనకు పెడతారు లేదా? మనం తొందరపడాల్సిన అవసరం లేదు. లాబింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, వర్తమాన పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? కులము మతము లాబింగ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన రకంగా పథకాలు కానీ ఇంకో దాంట్లో కానీ వాళ్ళకి అన్యాయం కూడా చూసుకుంటున్నారు. మనం ఇంతమంది ఉన్నాం, 12,000 మంది సౌందపల్లిలో. బట్ మనకు కావాల్సిన దానికి వేరే చోటికి పోవడమో ఇంకో చోట మనం అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎక్కడ ఉండాల్సిందే? కమాండ్ చేసే ప్లేస్లో మనం ఉన్నాం, కానీ రివర్స్ అవుతుంది. ఇప్పుడు కమాండింగ్ పొజిషన్ మనం వద్దాం. తర్వాత బాగా యాక్టివ్గా పాలిటిక్స్లో తిరిగినటువంటి మనలో ఉన్నారు. ఎవరు అశోక్ గారు అయితేనేమి, మన డీసీ యూసరి అన్నయ్య అయితేనేమిటి, ఇప్పుడు కొత్తగా వస్తున్న యూత్లో మన గోపాల్ కానీ మహేంద్ర కానీ వీళ్ళంతా వస్తారు. కాబట్టి వీళ్ళందరూ వాడుకొని మన అవసరాలు కాదు, మనకు రావాల్సిన హక్కులు, న్యాయంగా రావాల్సిన హక్కులు సాధించుకుందాం. అందుకోసమే మనము ఒక లాబింగ్ గ్రూప్ అంటే మాకు ఇంతమంది 12,000 మంది మా వెనకాల ఉన్నారని మేము ఒకరు ముందరు పోతే అప్పుడు మనల్ని గౌరవిస్తారా? లేదంటే దారింబడిపోతండి నాకు ఈ పని చేయమంటే ఎవరైనా చేస్తారు చెప్పండి? మనం ఒక బలమైన సంఘంగా ఏర్పడితేనే కదా మనకు మర్యాద ఇస్తారు. అందుకోసమే ఆ 2018లో వచ్చిన ఊపిరి మేము కంటిన్యూ చేయలేకపోయినాము. ఫర్ దట్ ఐఎమ్ సేయింగ్ సారీ. నాకు ఏ ఇన్హిబిషన్స్ లేవు చెప్తున్నా. తర్వాత ఇందులో ఇప్పుడు మన సిసి హరిబాబు గారు మాట్లాడిన తర్వాత నా వాదన తర్వాత నేను వినిపిస్తాను నా మాటల్ని. ఇప్పుడు సిసి హరిబాబును ఒక 2 మాటలు మాట్లాడాల్సిగా కోరుతున్నాను. చౌడేశ్వరి ధర్మకర్త డిసి ఈశ్వరరామ గారు, అలాగే అశోక్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి మన చేనేత తొగటవీర క్షత్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమంటే మన చేనేతలు అందరూ, మన కులస్తులందరూ ఏకతాటి పైన ఉండాలని చెప్పి దీని ప్రధానంగా మేము
ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగినది. మన యొక్క పద్ధతి ఏమి, మనకు ఉన్న గౌరవం ఏమి, మనకు దక్కాల్సిన గౌరవం ఏమి, మనం పొందాల్సిన లబ్ధిదారులు ఏమన్నా ఉన్నా, పథకాలున్నా, ఏమున్నా మన వాళ్ళందరికీ చేరాలని ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఈ పదవి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన వాళ్ళే అనుభవించినారు, మన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినారు. వారి యొక్క సహకారంతోనే వారు కూడా అందరూ ఏర్పాటు చేయండి, నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలా, మన తొగటి వీర క్షత్రియులందరూ ఒక ఏకతాటిపై ఉండాలని పెద్దల సహకారంతో ఈ సమావేశం నిర్వహించినాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్కరూ ఈ సమావేశంలో పాల్గొనదలిచిన వారు పాల్గొనేవారు. ఈ మీటింగు పెద్దల యొక్క ఉద్దేశం ఏమంటే ఈ సమావేశం నిర్వహణలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ మీకు ఎవరు ఇష్టపడతారో ఆ మనిషిని ఎన్నుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము. ఈ పాలక వర్గంలో ఏమేం కేటగిరీస్ ఉంటాయి అన్నీ మనం ఒక 5 నిమిషాల్లో తెలియపరుస్తాము. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇంకా ఎవరైనా రెఫర్ చేయాలన్నా అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నాము. ఇందులో ఏమంటే తొగటి వీర క్షత్రియులు అందరూ అంటే కులము అందరికీ అవసరమే, కానీ కులంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, వైద్య అన్ని రంగాల్లో కూడా మన తొగటి వీర క్షత్రియులు అందరూ ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. మీరందరూ మీ సలహాలు, సూచనలు ఏమైనా కానీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అంటే సోమంతపల్లి జనాభాలలో అత్యధికంగా జనాభా ఉన్న కులము తొగట, పద్మశాలి, దేవాలయాలు అందరూ ఉన్నాము. కానీ ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయి. మన సంఘాన్ని కూడా ఈరోజు కొత్తగా పునరుద్ధరించుకోవాల్సి ఉన్నాము. కానీ ప్రతి ఒక్కరూ ఎవరైనా నిలబడవచ్చు, అందరికీ అవకాశం ఉంటుంది. వీళ్ళే వాళ్ళనేం లేదు, పదవి ప్రకటిస్తారు, ఎవరైనా నిలబడచ్చు. దీని ద్వారా చేపట్టబోయే ముందు సంస్థకి ఏముంటుంది అంటే ఈ తొగటి వీర క్షత్రియ సంఘం ఏర్పడిన తర్వాత రాబోయే రోజుల్లో విద్య ద్వారా, వైద్యం ద్వారా ఏదైనా కానీ ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందరికీ ఉపయోగపడే విధంగా అవసరాలు అందుబాటులో ఉండాలని తెలుపుచున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నెక్స్ట్ సంవత్సరం 10వ తరగతి అయిన తర్వాత తొగటి వీర క్షత్రియుల్లో అత్యధిక మార్కులు సాధించిన బాలబాలికలకు కూడా మనము ఇప్పుడు ధర్మవరం తొగటి వీర క్షత్రియులు, అదేవిధంగా అనంతపురం జిల్లా తొగటి వీర క్షత్రియులు ఏదో ఒక చిన్న ఉన్న మొత్తంలో ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంటారు. మన సంఘం ద్వారా కూడా మన మండలంలో పేద విద్యార్థులు కూడా మన కులంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా బయటికి వెలికి తీయాలని ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే మన చేనేత వ్యవస్థలో ఇంతకుముందు అందరూ చేనేత వ్యవస్థలోనే ఉండ్రి, కానీ ఇప్పుడు రాజకీయంగా, విద్య, వైద్య అన్ని డిపార్ట్మెంట్లోనే మన కులస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఏమంటే ఏ డిపార్ట్మెంట్లో ఎవరున్నారో అని తెలుసుకుంటే కూడా మేలు. మన ఊరిలో వైద్య రంగంలో కూడా ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా మన కులంలో ఉన్నారు, వైద్య రంగంలో కూడా ఉన్నారు. డీసీ నారాయణ స్వామి కొడుకున్నాడు, మన బండారు శ్రీనివాసులు గారి కొడుకు కూడా ఎంబీబీఎస్ ఉన్నారు. అంటే మన వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ప్లాట్ఫారంలో ఉన్నారు, ఏ ఊరికన్నా వెళ్తే అక్కడ మన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒకరికొకరికి ఇంటిమేషన్ ఇచ్చుకోవడానికి బాగుంటుందని ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క గొప్ప ఉద్దేశము. మీ సలహాలున్నా ఏమున్నా సూచనలు తెలియపరచండి. సంఘంలో అందరికీ ఒకే విధంగా చట్టపరమైన అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాము. అంటే ఈ తొగటి వీర క్షత్రియ అనేది 2 నెలలకు వస్తారు. ఏదో చిన్న ఫంక్షన్ కానీ గర్భవతులకి హాస్పిటల్లో బ్రెడ్లు పంపిణీ చేయడము, బ్రెడ్లకు అంతా 700-800 అవుతుంది. కానీ వాళ్ళ ద్వారా వారి ఆధ్వర్యంలో జరిగింది అనేది కొద్ది ముందుకు తీసుకెళ్ళాలని. అంటే మనం కట్టి పట్టము, కర్ర పట్టము, ఎప్పుడు ఒకరు వద్దనుకుంటే అప్పుడు చేసేస్తామంటాం. మనం చెప్పినారు కదా మీటింగ్లో, సవితమ్మ గౌరవ మంత్రి వారు కూడా చెప్పింది. అంటే నేసేవాళ్ళు చాలా సౌమ్యులు, ఎవరి జోలికి పోరు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు ఎవరిని దించాలనుకుంటే అట్లా దించుతారంట. అంటే మనం సైలెంట్గానే ఉంటాము, కానీ వ్యక్తులకు మంచి చేయాలనే దానికి ముందుకు పోవాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మంచి మార్గంలో నడిపించి గురి అభివృద్ధికి ఎవరైనా ఏదైనా చెప్పినా మేము ముఖ్యంగా వస్తున్నాము మనకి. ఆ తర్వాత ఏదో 2-3 ఏళ్ళకి లేకుండా ఎక్కడారు ఒక ఆదేశాలతో సంవత్సరాలతో అన్ని మాట్లాడి ఒక రూట్ తెచ్చి బాగా అభివృద్ధి చేయవలసినదిగా నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తొగటి వీర క్షత్రియులు అందరూ కలిసి కొత్త నూతన కార్యవర్గం నిర్ణయించడానికి పెద్దలు అంతా నిర్ణయించినారు. కావున ఇక్కడ కుల బాంధవులందరూ ఇక్కడ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా
ఈ పాలక వర్గంలో ఎవరిని నిర్ణయించినా కూడా, ఎవరిని కార్యవర్గంలో చేసినా కూడా ఎవరు మాకు ఇలేదు అనుకోకుండా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఇక్కడ ముందుకు వచ్చి మేము చేస్తాము, మా చేనేత కుల బాంధవులందరికీ న్యాయం చేస్తాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంతకు ముందు జరిగింది, మనకి ఇదే విధంగానే సభ జరిగింది. కానీ ఆ సభ తర్వాత ఆ సభ వరకే పరిమితి పెట్టింది. ఆ తర్వాత రంగాయలు లోకాలు ప్రారంభలేదు. అలా కాకుండా ఇక్కడ చేసిన పేద మీద సహకరించిన పెద్దలందరూ పునాది కరెక్ట్గా ఉండాలి. మాకు ఇప్పుడు పునాది కరెక్ట్గా ఉండాలి. పునాది కరెక్ట్గా ఉంటేనే దానిపైన గౌరవం తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కమిటీ సభ్యులు ఎవరైతే వాళ్ళు ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ ముఖ్యంగా మన తొగటవీరులందరికీ సహకారం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ మన తొగటవీరులందరూ వాళ్ళకి కమిటీ సభ్యులకి సహకారం అందించాలని కోరుకుంటూ రకరకాలుగా ఉంటారు. వాళ్ళు చేసినారు, మాకు తెలియదు, వాళ్ళే నాకు నేను కాదా అంటే ఇలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఈ కమిటీ సభ్యులు ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు కూడా వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోవడానికి మనమందరం సహకారం బాగా అందిస్తూ వాళ్ళు నాకు ఒక సహకారం అందించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. ఎవరైతే నేను చెప్పాను ఏ ఒక్క పదవికి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నారో, ఏ ఒక్క క్వాలిటీస్ ఉన్నారో అన్ని మీకు క్షుణ్ణంగా చెప్పామండి. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. ఇప్పుడు గౌరవ అధ్యక్షులు గారు ఎవరైతే బాగుంటుందని మీ యొక్క ఆలోచన మేరకు, మీ యొక్క ఇది మేరకు మనము ఈ పదవికి ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నాను. చోడేశ్వరి దేవాలయం ధర్మకర్త అయినటువంటి టీసీ ఈశ్వరి గారిని అందరూ ప్రపోజ్ చేశారు. అందరూ అంగీకారం మేరకు గౌరవ అధ్యక్షుడిని టీసీ ఈశ్వరి గారిని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. 3 members నుంచి 4 members ప్యానల్ ఈ సభ గౌరవ సలహాదారులుగా మనలో ఉన్న పెద్దలు పూజలు అయినటువంటి మీరు ఎదుర్కొంటే పట్టుకోండి. వారికి మన గౌరవ మరియు పూర్ణమాతో సత్కరిస్తారు. అందరికీ గట్టిగా మీ ప్రజలను తీసుకెళ్ళాలని ఒక మంచి బాధ్యత అవలంబించి మా అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నామండి. మన దయచేసి అందరూ ఈ సభని గౌరవించారు. దయచేసి బయటికి వెళ్ళాలని దయచేసి లింగాలపల్లి సూర్యుని అశోక్ జలజుడు శ్రీ జలజుడు లోకేష్ గారు దయచేసి ఈ యొక్క ఒకసారి క్లాసుకొని దీంట్లో ఏమి ఖర్చులు ఉండవు, సభలు
నేను ఈ పదవి వద్దు అని మన గోపాలతో చెప్తే లేదు మేము ఉండాలని ఉద్దేశంతోనే మేము పెట్టామని చెప్పి అంటున్నాడు. తాను ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా సార్లు నిజం చెప్పాలంటే మానేసి సరిగ్గా ఫోన్ చేసేవాడు. అన్న గోపాల్ ఇలా చేయాలా, మనము మహేంద్ర ఇలా చేయాలా, మనందరినీ కలపాలా, మనకంటూ సంఘం ఉండాలని ఒక ఆహారేశ్వరం కష్టపెట్టిన సభ్యులు ఇద్దరు ఒకడు. ఇప్పుడు చెప్పిన మాటని తన ముందుకు వచ్చి సగర్వంగా సీసీ అరవింద్ గారిని సపోర్ట్ చేశారు. సంతోషం అండి. ఇంకా టైం ఉంది. దయచేసి ముందుకు వచ్చి ముగ్గురు లేదా నలుగురు ప్యానల్ ఇది అవుతుంది. ఉపాధ్యక్షులు సోమందపల్లి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరందరూ మీ కమిటీ అంతా ముందరికి వెళ్ళి ఈ సంఘాన్ని ముందరికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కమిటీ అలాగే ముందరికి వెళ్ళి మన తొగటవీర క్షత్రియులు అంటే ఏమిటి అని నిరూపించుకునే విధంగా తయారు కావాలని ఈ కమిటీని కోరుకుంటున్నాను. ఈ కమిటీ ఈ సోమందపల్లి కమిటీ ఎలా ఏర్పడిందో మన జిల్లా కమిటీ కూడా అదే విధంగా మనమందరం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే 6 నెలల కిందట సోమేందపల్లికి మన కమిటీ చేయడానికి ఇక్కడ మాట్లాడడం కోసం రావడం జరిగింది. అప్పుడు ఉత్సాహం ఉన్న కొందరు ఇక్కడికి రావడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మన కుల కమిటీ చేసుకుంటే దానికి ఉండే ప్రయోజనాలు కానీ, మన కుల ఉద్దేశాలు కానీ, కుల అభివృద్ధి కానీ మొదలగు విషయాలన్నీ వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే ఆ రోజు నేను ఒక విత్తనం నాటి వెళ్ళాను. మన రంగన గంగాధర మాకు అప్పుడు ఎనీ టైం నాకు అందుబాటులో ఉన్నాడు. ఆయన ద్వారా ఇక్కడికి వచ్చి మన డీసీ అశోక్ గారు అయితేనేమి, ఇస్రాయేల్ పెద్దయ్య గారు అయితేనేమి, మిగతా మన గోపాల్ అయితేనేమి, మా చింత రామాంజనేయులు బావగారు అయితేనేమి, వీళ్ళందరూ అప్పుడు నాకు అందుబాటులో ఉండి సహకరించారు. అప్పుడు వీళ్ళందరి ద్వారా నేను ఇక్కడ ఒక ఇత్తనం నాటి వెళ్ళిన ఈరోజు అది పెరిగి మొక్కై చెట్టు అవుతుంది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత సంతోషంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. ఇక్కడ ఉండే వాళ్ళ ఉత్సాహం, నా ద్వారా నేను చేసిన ప్రయత్నం ఫలించి ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటయ్యి, కమిటీ ద్వారా ఇక్కడ మన కులంలో ఉన్న కొంతమందికైనా అందరికీ న్యాయం జరగాలి, కొంతమందికైనా ఖచ్చితంగా కులం మీద అవగాహన ఉండి కుల బాగు కోసం పోరాడి ఈ కులాన్ని ముందరికి తీసుకువెళ్ళి అభివృద్ధికి పాటుపడేందుకు కమిటీ మొదలుపెట్టినందుకు చాలా నాకు సంతోషంగా ఉంది. మిగతా విషయాలన్నీ తర్వాత ఇంకా ఒక ప్రోగ్రాం ఉంటుంది, దాంట్లో మాట్లాడచ్చు. అయితే సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.